యెషయా గ్రంథం 62:2 ఎవడు దీనుడై విరిగి నలిగిన మనస్సు గలవాడై ఆయన మాట విని వణుకుచుండునో వానిని ఆయన దృష్టించును అని రాయబడ్డది. ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందంటే, ఎవరు ఆయన మాట విని వణుకుచుండునో వానిని ఆయన దృష్టించి ఇప్పుడు నన్ను దృష్టించాడు అనుకోండి, నన్ను దృష్టించినప్పుడు నాలో దుఃఖం ఉందనుకోండి, ప్రభువు నన్ను చూసిన దేవుడు నా దుఃఖాన్ని చూస్తాడు. నా దుఃఖానికి కారణమైన ఆ సమస్య నుండి దేవుడు నాకు మార్గాన్ని చూపిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన పిల్లలైన మీరు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, దుఃఖం దేనిని బట్టి వచ్చిందో దానిని బట్టి కలత చెంది విశ్వాస జీవితంలో మీరు కంగారు పడొద్దు. కానీ ప్రభువు తప్పక ఆయన కరుణిస్తాడు. మన జీవిత మనుగుల్లో కొన్నిసార్లు కదా అనేక మార్లు ఈ దుఃఖాలు వస్తూ ఉంటాయి. పరిస్థితుల ప్రభావం వలన మనల్ని అనేక మార్లు ఎవరూ పట్టించుకోలేని పరిస్థితులు కూడా మనకు ఎదురవుతాయి. అందరూ దూరదేశం వచ్చాం, మనందరం పరదేశంలోనే ఉన్నాం కదా. మరి ప్రాముఖ్యం మనకు తెలుస్తుంది బంధుత్వం ఏంటి, బాంధవ్యం ఏంటి. ఏమండి, ఎవరు నిజంగా ప్రేమిస్తారు, ఎవరు నిజంగా ప్రేమించరు, ఎవరు అవసరాలను బట్టి ఉంటారు అనేవి ఇండియాలో ఉన్నవారి కంటే మనకి ఎక్కువ అనుభవం ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నాం. అయితే ఎవరి దృష్టి మన మీద లేకపోయినా దేవుని దృష్టి మన మీద ఉంటే అంతే చాలు. దేవుని స్తోత్రం. ఎవరు మనలను పట్టించుకోకపోయినా దేవుడు మనలను పట్టించుకుంటే అంతే చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన దృష్టి మన మీద ఉంటే నడి సముద్రములో జమ్ముపెట్టి మీద వెళ్ళిపోతున్న మోషేని దేవుడు రాజనగరానికి నడిపించేశాడు. దేవుని స్తోత్రం. అగ్ని మంటలలో ఉన్న షడ్రకు మేషక అబేద్నెగోల మీద దేవుని దృష్టి ఉండుటాన్ని బట్టి దేవుడు వారిని అగ్నిలోంచి లాగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో బీద విధవరాలు తనకున్న కష్టాన్ని బట్టి, ఆ సారేపతి విధవరాలు ఇదిగో తినటానికి తిండి లేక ఇక ఆ పూట తిని చనిపోవాలన్న పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని దృష్టి ఆ మీద ఉంది గనక దేవుడు ప్రవక్తను పంపించి పోషించాడు. దేవుని స్తోత్రం. యోసేపు అన్నదమ్ములు లేకపోయినా, ఎవరూ లేకపోయినా దేవుడు యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనక దేవుడు రాజుకి కలగలగజేశాడు. కల వచ్చింది, కల మర్చిపోయాడు. ఎవ్వరూ చెప్పలేకుండా ఉన్నారు. ఇదిగో జైలులో ఉన్న యోసేపు ఇదిగో రాజనగరానికి నడిపించాడు. దేవుని దృష్టి నీ మీద నా మీద ఉంటే మనం అల్పులమైన ఆయన మనలను తగిన సమయంలో హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నాకు ఎవరూ లేరు, నన్ను పలకరించేవారు లేరు, నా కొరకు ఏమాత్రం కూడా క్షేమ సమాచారాలు తెలుసుకునేవారు లేరని చాలా వేదన పడుతూ ఉంటాం. కానీ నన్ను పట్టించుకొని ఆయన దృష్టి మన మీద